హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుధాకర్, వైజయంతి వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఉంటే అక్కడికి దాత్రి, కేదార్ కూడా నిలబడి మాటలు వింటూ ఉంటారు. సుధాకర్ చాలా సంతోషంగా, ఏంటి ప్రసాద్, అవునా, నిజమా? అయితే రేపు ప్రొద్దున వచ్చేసేయండి, ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను దగ్గరుండి అని సుధాకర్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఏంటబ్బా, అంత సంతోషంగా మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి అని వైజయంతి అంటుంది. ప్రసాద్ ఫోన్ చేశాడు. మాధురి, సూర్యల పెళ్లి కోసం రేపు తాంబూలాలు మార్చుకుందాము, తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాము అని చెప్పాడు. రేపు వచ్చేస్తాడు తాంబూలాలు మార్చేసుకోవడానికి అనడంతో, అవునా, ఎంతో సంతోషంగా ఉందో, మాధురి, సూర్యల పెళ్ళి జరిగిపోతుంది అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మామయ్య రేపే తాంబూలాలు మార్చుకుందాం అంటున్నారంటే మనకి ఎక్కువ సమయం లేదు కదా, చాలా ఏర్పాట్లు చూసుకోవాలి అని నిషి అంటుంది. ఇక దాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వీళ్ళు తాంబూలాలు మార్చుకున్న తర్వాత ముహూర్తాలు కూడా పెట్టుకున్నారంటే మన మాట అస్సలు వినరు కేదార్. వీళ్ళు ఈలోపే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ పెళ్ళి జరగకూడదని చెప్తే వీళ్ళు మామూలుగా చెప్తే వినరు. ఏం చెయ్యాలి అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అవును దాత్రి, మనమే ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి జరపకుండా, ముహూర్తాలు పెట్టకుండా ఆపేద్దాము అని కేదార్ అంటాడు. అదే ఎలా అన్నది ఆలోచిస్తున్నాను అని దాత్రి అంటుంది. సరే, రేపు తాంబూలాలు మార్చుకోవాలి కదా, మనం ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అని వైజయంతి, నిషి మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి, కేదార్ ఏమో వాళ్ళు అసలు తాంబూలాలే మార్చుకోకుండా ఎలా క్యాన్సిల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దాత్రి తాంబూలాల్ని మార్చేసుకుంటే ఇక ఏకంగా పెళ్లి ముహూర్తమే పెట్టాల్సి ఉంటుంది అనేసి అనుకుంటూ దాత్రి ఆలోచనలో పడిపోతూ ఉంటుంది.